అన్ని ఏదైతే గుణపూర్ ఉందో వాయిపాడు ఉందో కలకడ ఉందో కేవీపీ ఉందో మినిమం 1500 వచ్చేట్టుగా మనం ప్లాన్ చేస్తాం. మనం ఖచ్చితంగా 4 గంటలకు ఆరు ఉండాలి. మీటింగ్ స్టార్ట్ అవుతుంది, లేట్ కాదు. మనం 1 గంట కదా మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనం 1 గంట కదా పోలేదు. ఎందుకంటే మన రోడ్డు పైన రావాలి అందరూ, చాలా మటుకు మన రోడ్డు పైన రావాలి చాలా మంది, ఈ పక్క వాళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా దయచేసి మహానాడు మన బాధ్యత, మనం సక్సెస్ చేసే అవసరం ఉంది. కడపలో జరుగుతామంది, మనము వ్యాపారం, మనము ఏదో కడపలో చేసుకుంటారులే, మనకెందుకు మన కుటుంబ పనులు వస్తుంది. మన ప్రోగ్రామ్, మన పార్టీ, మన మహానాడు ఇంకా దగ్గరగా నాకు తెలిసిన జీవితంలో మనం చూడాం మళ్ళా. ఎందుకంటే మన వసూలు ఈ పక్క పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ పోతుందో ఏమో తెలియదు. మనం ఎప్పుడో తిరుపతిలో జరిగింది అనుకుంటా, మళ్ళీ నాకు తెలిసిన రాయలసీమలో ఇదే కడప అనుకుంటా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో ఈ 20 ఏళ్ళగా నాకు తెలిసినంత వరకు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనం సక్సెస్ చేయాలి. మీటింగ్ను, మహానాడును మనం ఖచ్చితంగా ఇంత నేను అనుకున్న ఫిగర్ వరకు మిగతా మండలాలు 1500 పీలేరు 2 నుంచి 2,500 కలిగి 2,000 ప్లాన్ చేసుకొని మనం ఇది తగ్గకుండా మనం పోవాలి. అందరం ఊరికే మనము చెప్పేసి మనం వస్తామని చెప్పి మన మాట తప్పకూడదు. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. సొంత వెహికల్స్ ఎంత ఉన్నాయి, మండల వైజ్ కూర్చోవాలా, తర్వాత మనం ఏ వెహికల్స్ కావాలా, మనము మన దగ్గర మీటింగ్ పెడితే సమస్య. మనం మోటార్ సైకిల్ ఉంటే మనం ఏమైనా చేయించాల, మనం దూరం కాబట్టి మనం తప్పదు. కార్లో లేకపోతే స్కూల్ బస్సులో ఏదైనా మాట్లాడుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా మీ బాధ్యతగా చూసుకొని మనం సక్సెస్ చేసిన అవసరం ఉంది. మనము మళ్ళీ మదనపల్లి జిల్లా కూడా నాకు తెలిసి దగ్గరలో కూడా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పుంగనూరు కూడా ఇప్పుడు పుంగనూరు కాన్స్టిట్యూషన్ కూడా అన్నమయ్య జిల్లాకి అయ్యేస్తున్నారు. దగ్గరలో 3 దినాలు 4 దినాల్లో మార్చేస్తున్నారు చిత్తూరు జిల్లా నుంచి మనకు. సో ఫ్యూచర్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు, మనకు మదనపల్లి జిల్లా కూడా అవుతుంది. మనం పీలేరును కూడా ఇంకా అభివృద్ధి చేస్తున్నాం. పీలేరుని కానీ, కలిగిన కానీ, గుణపండను కానీ, వాయిపాడు కానీ, కనగడ కానీ, కేవీపల్లి కానీ మన బాధ్యత. అప్పుడు మనం చేయగలిగింది చేసినాం, ఇప్పుడు ఇంకా మనం చేస్తున్నాం. ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీలు కానీ ఏమో వస్తాయో మనం చేసుకునే బాధ్యత మనపై ఉంది. కాబట్టి మహానాడు 29వ తారీఖు గ్యారెంటీగా అందరూ రావాలి. 27, 28 కూడా వీలైన వరకు రాండి. కార్లు ఉండేవాళ్ళు, సొంత వెహికల్స్ ఉండేవాళ్ళు. 29 పబ్లిక్ మీటింగ్ కాబట్టి కంపల్సరీగా 29వ తారీఖు మనం కంపల్సరీగా రావాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. 29వ తారీఖు మనం 4 గంటలకంతా కడపలో ఉండాలి. మన రోడ్లోనే, అది కూడా బైపాస్ రోడ్లోనే మీటింగ్. మనం కడప దాటిపోయే 11 ఎయిర్పోర్ట్ పోయేటప్పుడు బైపాస్ రోడ్లోనే మీటింగ్ ఉండేది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సొంత ప్రోగ్రాం లాగా భావించి మన ఇంట్లో ప్రోగ్రాం భావించండి. ఇదేదో బయట ప్రోగ్రాము మనం కడపకి ఎందుకు పోయేది అనుకోవచ్చు మనము. కాబట్టి వీళ్ళంతా కూడా కష్టపడాలని కోరుకుంటూ మళ్ళీ మండల వైపు మనం కింద కూర్చుంటారు. నేను ఏ మండలం అందరూ ముఖ్యమైన వచ్చేస్తే ఆ మండల వైపు మాట్లాడాలి. సరేనా?